ఏమి ప్రభుత్వపు బడ్జెట్లోని తీసి ఎట్లా సదరు ఎలక్ట్రికల్ సంస్థల నుంచి అప్పు చేయించి తీసుకున్నారు. అవన్నీ ఏమైపోయింది, ఈ అప్పులు వాళ్లతో తీపిచ్చింది కూడా ఎక్సీడ్ అయిపోయి సదరు ప్రైవేటు ఎలక్ట్రికల్ కంపెనీలకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా. వచ్చేటప్పటికి గతంలో మన దేశానికి సంబంధించిన స్వదేశీ సంస్థలు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఉండేది కాబట్టి వాళ్ళని బెదరేసినో మేనేజ్ చేసినో కోర్టుల ద్వారా దాన్ని ఏమంటారు బ్యాంకుల ద్వారా ఏదో అడ్జస్ట్ చేసుకుంటా సాగుతూ వచ్చారు. కానీ మోడీ సర్కార్ వచ్చాక అంతకుముందే ఇచ్చారు ఏది ప్రైవేట్ సెక్టార్ని పవర్ ప్రొడక్షన్ రంగంలోకి. కానీ మోడీ సర్కార్ వచ్చాక ప్రైవేట్ ప్రొడక్షన్లో విదేశీ కంపెనీలు విపరీతంగా ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీల్లోకి విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం బిగినైంది. ఎందుకని ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ కనబడుతోంది మనకి ఎదురుగుండా. ప్రతి ఇప్పుడు 30 పావలాకు ఉత్పత్తి చేసే కరెంటు రూపాయి పావలా వస్తుంది, రూపాయి పావలాకు ఉత్పత్తి చేసే కరెంట్ 2 రూపాయలకు వస్తుంది. ఇట్లా అంటే ఉజ్జాయింపుగా చెప్తుంది. అంటే ఒక 10 రూపాయో పావలను యూనిట్ కి లాభం మిగులుతున్నప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మెగావాట్లలో భారీగా లాభాలు వస్తాయి కదా. అంటే కళ్ళ ఎదురుగుండా ప్రాఫిట్ కనబడుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. ఎందుకు, ప్రభుత్వాలతో ఆల్రెడీ ఒప్పందాలు అయిపోయి ఉన్నాయి కాబట్టి. ప్రభుత్వానికి అందులో కూడా రూల్ ఏంటి, దే షుడ్ బై, ఫస్ట్ ప్రైవేట్ది కొనాలి, గవర్నమెంట్ అవసరమైతే ప్రొడక్షన్ ఆపుకోవాలి. ఈ కంపెనీలను ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి ముందు వాళ్ళ దగ్గర కొనాలి. ఒకవేళ నువ్వు వాళ్ళ దగ్గర